లైఫ్ లాంగ్ ఏదైనా ఒక డొమైన్లో ఉండొచ్చు అంటే అది ఒక డేటా ఫీల్డే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా అనలిటిక్స్. సో డేటా సైడ్ ఫీల్డ్లోనే ఉండాలి, కానీ అంత హెవీ కోడింగ్ నేను వద్దు నాకు అనుకున్న వాళ్ళకి ఈ డేటా అనలిటిక్స్ చాలా పర్ఫెక్ట్ స్టార్టింగ్ ఛాయిస్ అనమాట. మీరు డేటా అనలిస్ట్ కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డేటా ఇంజనీర్లుగా డేటా సైంటిస్టులు కావచ్చు. ఇందులో మనం నేర్చుకునేది SQL, పవర్ BI, అజూర్, ఫ్యాబ్రిక్. ఈ 4 టాపిక్స్ మెయిన్. పైథాన్ అనేది ఆడాను అంతేకాని పైథాన్ ఉంటేనే డేటా అనలిస్ట్గా జాబ్ వస్తుంది అనేది 100% నిజమైతే కాదండి. ఉంటే కొంత బెనిఫిట్ ఉంటుంది. SQL, పవర్ BI, అజూర్, ఫ్యాబ్రిక్ ఈ 4 టాపిక్స్ తో కూడా మాక్సిమం 85 to 90% జాబ్స్ ఇంకా అలానే ఉన్నాయి. పైథాన్ అనేది మీరు యాడ్ ఆన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ బేసిక్ నేర్చుకోండి, అడ్వాంటేజ్ అవుతుంది. లేదనుకోండి పర్లేదు, ముందు SQL, పవర్ BI, అజూర్ తో స్టార్ట్ చేయండి. తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చి విత్ ఇన్ ద డేటాలో కొంత రోజులు ఉన్న తర్వాత మీరు మిగతా అప్డేట్ అవ్వచ్చు డేటా సైన్స్ సైడ్, డేటా ఇంక్ సైడ్. సో ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే లైఫ్ లాంగ్ ఏదైనా ఒక డొమైన్ లో ఉండొచ్చు అంటే అది ఒక డేటా ఫీల్డే అండి. మీరు టెస్టింగ్ తీసుకున్నా, ఇంకొక కోర్స్ తీసుకున్నా, డెవాప్స్ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మనం అప్ స్కిల్ అంటే కంప్లీట్గా ఆ ఫీల్డ్ని వదిలేసి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మీకు డేటా ఫీల్డ్లో వచ్చేసి మీకు లైఫ్ లాంగ్ అందులోనే ఉండొచ్చు. ఇనీషియల్గా మీరు జస్ట్ డేటా అనలిటిక్స్తో స్టార్ట్ చేసి తర్వాత డేటా సైంటిస్ట్గా, డేటా ఇంజనీర్గా, డేటా ఇంజనీర్ నుంచి క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, స్నోఫ్లేక్ ఇంజనీర్, ML ఇంజనీర్, AI ఇంజనీర్, ఇలా మల్టిపుల్ డొమైన్స్ అందులోనే ఉంటాయి అన్నమాట. లైఫ్ లాంగ్ డేటాలో ఉండే అవకాశం ఇందులో ఉంటుంది.